హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆద్యారాధ్య వ్లాగ్స్. ఎట్లా ఉన్నారు అందరూ? మంచి ఉన్నారులే. నేనైతే జోరుదారున చూస్తున్నారు కదా, చక్కగా ఇంకా చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని అమ్మవారి ముందైతే పూజకు కూర్చున్నాను అనమాట. ఇది వచ్చేసి అమ్మవారి మహాలక్ష్మి అవతారం రోజు అనమాట. ఆ రోజు కూర్చున్నాము. చాలా రోజులు అవుతుంది వీడియో తీసి. ఇంకా ఇవాళకైతే వీలైందనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. ఆ రోజు ఎన్ని గంటలకి 9 గంటలకి అట్లా ప్రొద్దున్నే అయ్యగారు అయితే వచ్చారు. పిల్లలు ఇద్దరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అందుకనే మేమే పూజలో కూర్చున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా నిజంగా అండి అమ్మవారి పూజలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మనసుకి. నాకైతే అసలు ఇన్ని రోజులు, ఈ 9-10 రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయంటే ఆ సన్నిధికి వెళ్తే, అంటే అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆ వాతావరణం కానీ అసలు అలా చూస్తూ ఉండిపోవచ్చు మనమైతే అమ్మవారిని. నాకైతే వాళ్ళే అనిపించింది అనమాట. ఇప్పుడే కాదు, నా పెళ్ళైన దగ్గర నుంచి. ఎందుకంటే అంతకుముందు నేను ఎప్పుడు నిజంగానే మా ఊర్లో దుర్గామాతని ఒక్క దగ్గరే పెట్టేవాళ్ళనమాట మా విలేజ్లో. కాకపోతే అది మా ఇంటికి చాలా దూరంలో ఉంటుంది. అందుకని నేనైతే ఎప్పుడు వెళ్ళకపోయేదాన్ని అనమాట. కాకపోతే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ప్రతి సంవత్సరం ఇక్కడికైతే వస్తూ ఉంటాను. ఎక్కడ మా ఆయన ఎక్కడ డ్యూటీలో ఉన్నా సరే, సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా రాకపోయినా అమ్మవారి నవరాత్రులకైతే ఖచ్చితంగా వస్తారు. అది ప్రతి ఒక్కరి, అంటే మా చుట్టాలకి, మా సరౌండింగ్స్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఎప్పుడు వచ్చినా రాకపోయినా వంశీ అయితే ఖచ్చితంగా అమ్మవారి పూజకు వస్తాడు అని. మా ఆయన అంటే అంత ఇష్టం అనమాట ఈయనకి. ఎందుకంటే ఇంకా గణపతి నవరాత్రులకి రావడానికి చాలా ట్రై చేస్తారు, కానీ అమ్మవారి నవరాత్రులకి గణపతి నవరాత్రులకి మధ్యలో చాలా రోజులు ఉంటాయి కదా, లీవ్ కరెక్ట్గా సెట్ అవ్వదు అనేసి ఇంకా ఆయన అయితే ఇప్పుడు వస్తారనమాట దుర్గామాతకి. అండ్ నేను ఇంతకుముందు ఒకసారి వీడియోలో కూడా చెప్పినా కదా, మా కులదైవం అంటే అత్తయ్య వాళ్ళ కులదైవం వచ్చేసి దుర్గామాత అనమాట. అందుకని మా ఇంట్లో కూడా ఖచ్చితంగా దుర్గామాతకి ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మాతో పాటు కూర్చున్నారు. వీళ్ళేమో ఈ విగ్రహ దాతలు అనమాట. ఇంకా వాళ్ళైతే రెగ్యులర్గా కూర్చుంటారు. ఎవరైతే విగ్రహాన్ని ఇస్తారో వాళ్ళైతే తప్పకుండా రోజు పూజలో కూర్చుంటారు. ఇంకా ఏమంటారు, నాకైతే మస్తు భయం అనమాట. అంటే ఏది పట్టుకెళ్ళాలి, ప్రతి సంవత్సరం కూర్చుంటాం కానీ మళ్ళీ ఈ సంవత్సరం కూర్చునేసరికి కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని. కాకపోతే మా ఆయన ఉంటారు కదా, ఇంకా ఆయన అయితే ప్రతిదీ, ఎందుకంటే అక్కడ పూజ చేస్తున్నప్పుడు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా నాకైతే పెద్దగా టెన్షన్ ఏం లేదనమాట. పూజకి కావాల్సిన ప్రతి సామాన్ని పాపం ఆయనే తీసుకొచ్చి పెడతారు. నేనైతే మార్నింగ్ లేచి చక్కగా ఇల్లంతా ఊడ్చుకొని చల్లేసుకొని ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకొని అమ్మవారికి అయితే ప్రసాదం చేసుకొని ఇలా వచ్చి చక్కగా మేమైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట.